సమ్మర్ సీజన్ వచ్చేసిందంటే ఖచ్చితంగా అందరికి కావాల్సింది మామిడికాయ పచ్చడి. అలానే నేను కూడా మా ఇంట్లో ఇవాళ మామిడికాయ పచ్చడి చేయడానికి అన్నీ రెడీ చేసేసుకొని కూర్చున్నాను. చూసేయండి ఎలా చేస్తాను. ఫస్ట్ మనం ఇక్కడ కనిపిస్తున్న కప్పుతో 3 కప్స్ మ్యాంగో పీసెస్ తీసుకొని దానికి 1 కప్ కారం తీసుకోవాలి. కారం అన్నాను కానీ ఇంట్లో తీసుకుంటారేమో, అలా తీసుకోకండి. ఏ పచ్చడికైనా మనము 3 మ్యాంగో మిర్చి పౌడర్ కానీ పచ్చళ్ళు కారం కానీ వేస్తే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మనం 1/4 కప్ ఆవు పిండి వేసుకోవాలి. 1/4 కప్ సరిపోతుంది. నెక్స్ట్ 2 to 3 స్పూన్ మెంతుల పొడి వేసుకొని నెక్స్ట్ 1/2 కప్ సాల్ట్ వేసుకొని ఇవన్నీ ఫస్ట్ కలుపుకోవాలి ఒక బౌల్లో. నెక్స్ట్ అలానే 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అన్నీ కలిపేసుకున్నాక ఈ పొడిని అంతటిని తీసుకెళ్ళి మనం నెక్స్ట్ ముక్కలకి యాడ్ చేస్తాం. అంతకంటే ముందు మనం ముక్కల్ని ఆయిల్లో తడుపుకోవాలి. 3 కప్స్ మామిడి ముక్కలకి ఖచ్చితంగా 1.5 కప్ ఆయిల్ పడుతుంది. ఫస్ట్ 1/2 కప్ దాంతో మనం ముక్కల్ని తడిపి తర్వాత మనం కలుపుకున్న కారంని దానికి కొంచెం కొంచెంగా ప్రతి ముక్కకు పట్టేటట్టు మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు కలిపేసుకున్నాక మిగతా రిమైనింగ్ మిగిల్చిన ఆయిల్ని కూడా మనం దాంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. మొత్తం ఆయిల్ యాడ్ చేసేసి నీట్గా మొత్తం కలిపేసేసుకొని మనకు నచ్చిన కంటైనర్లో మనం దాన్ని స్టోర్ చేసుకోవచ్చు. 3 days తర్వాత కలిపిన పచ్చడిని ఇంకొకసారి ఓపెన్ చేసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మీకు కావాలంటే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే 3 కప్స్ మ్యాంగో పీసెస్కి 1/2 కప్ సాల్ట్ ఖచ్చితంగా సరిపోతుంది. మీకు కావాలంటే 3 days తర్వాత మళ్ళీ కొంచెం యాడ్ చేసుకో. ఇలా నేను మా ఇంట్లో ఆవకాయ పచ్చడి ఈ సంవత్సరం పెట్టుకున్నాను. మీరు కూడా చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.